అవుతుంది. ఫ్లిప్కార్ట్ లో చూసాను ఫ్రాక్, చూస్తే కాస్ట్ 2500 ఉందని. డ్రెస్ అవుతాయా? డ్రెస్ అయితే 2500 ఉందంట. సేమ్ అదే మోడల్లో అత్తయ్య అయితే మెటీరియల్ తీసుకుని అయితే స్టిచ్ చేస్తారు. ఇది అంబ్రెల్లా టాప్ టైప్ బాగా వచ్చింది. ఇంకొక చిన్న ముక్క కూడా ఇది చిన్న పాపది డ్రెస్. పెద్ద అమ్మాయిది కూడా ఇలాగే వస్తుంది, సేమ్ ఇలాగే కోట్. ఇది కూడా శారీ అన్నమాట, కాకపోతే శారీలా ఉంది. బాగుంది. అంటే చాలా ఇష్టం. అసలు వెనకాల కూడా పెడదాం అనుకున్నాను, క్లాత్ లేదు, క్లాత్ సరిపోలేదు అసలు. చాలా బాగా వచ్చింది. 5.5 పైన పట్టేసింది, అలా పడింది. మెటీరియల్ ప్యాంట్ 2 స్టెప్స్ పెట్టాను, కుర్చీలు పెట్టాను. ఇది షరారా ప్యాంట్. ఈరోజు అత్తయ్య అయితే తన పిల్లలకి అలాగే తను స్టిచ్ చేసుకున్న ఫ్రాక్స్ కానీ పరికిణీ జాకెట్ ఇవన్నీ అయితే చూపించేస్తారంట. సో చాలా అంటే చాలా బాగా స్టిచ్ చేస్తారు. సో మెటీరియల్ తీసుకుని ఎలా స్టిచ్ చేశారో సో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అత్తయ్య చూపించండి. ఈరోజు అయితే నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అన్ని మా పాపల ఫ్రాక్స్, షరారాస్, లెహంగా, బ్లౌజెస్. ఫస్ట్ మీ పిల్లలకి చూపిస్తావా? నీవి చూపిస్తావా? సరే. ఇదైతే శారీ అండి. అత్తయ్య అయితే శారీ అలా మెటీరియల్స్ తీసుకుని డిజైన్గా కుడుతుంది అనమాట. చాలా మోడల్స్ కుడతారు. కొంచెం కిందకు వస్తుంది అన్నమాట. అంబ్రెల్లా ఫ్రాక్ కాదు, అంబ్రెల్లా టాప్ లాగా టాప్ డ్రెస్. చాలా మంది కుట్టించుకుంటారు కదా అత్తయ్య నీ దగ్గర? ఈ స్ట్రీట్లో చాలా మంది కూడా అత్తయ్య చేత అయితే స్టిచ్ చేయించుకుంటారు. కానీ కాస్ట్ అయితే చాలా తక్కువ ఇస్తున్నారు. ఇక్కడ మన ఊర్లో పల్లెటూరులో కాస్ట్ తక్కువగానే ఇస్తారు. కానీ నీకు వచ్చిన వర్క్కి సిటీస్లో అయితే బోల్డంత మనీ వచ్చింది కదా అత్తయ్య. ఇక్కడ ఇవ్వడం తక్కువే, ఇచ్చినా సరే కాస్ట్ అయితే తక్కువ ఇస్తారు. వాళ్ళకి తెలియట్లేదు. ఇది కూడా శారీ అండి, కట్ పీసెస్ ఉంటాయి కదండి, 2 ముక్కలు శారీ. దీంట్లో నేను చున్నీ కూడా తీసాను, కాకపోతే మీకు ఇప్పుడు చూపించట్లేదు. ఫోటో అయితే యాడ్ చేస్తాను నేను ఈ ఫ్రాక్ వేసుకున్నాను. అంటే ఇదంటే 7 మీటర్స్ అవుతుంది. ఇందులో చున్నీ కూడా చాలా ఎక్కువ ఫ్లేర్ వచ్చిందండి. అదే 2 పీసెస్ 3 పీసెస్ శారీ ముక్కలు వస్తాయి కదా, అవి తీసుకుని అయితే ఇది స్టిచ్ చేశారంట. మెటీరియల్ అత్తయ్య 5 మీటర్స్ వచ్చింది, చున్నీ రాలేదు. ఇది అంబ్రెల్లా టాప్ టైప్ మొత్తం గేరా అంటే బాగా వచ్చింది. 5.5 పెట్టింది. ఇంకొక చిన్న ముక్క కూడా. ఎక్కడ తీసుకున్నావు అత్తయ్య? మా చెల్లి ఇచ్చింది. మా చెల్లి తీసి కోరుకొండలో తీసి ఇచ్చింది. ఇది ఒక అంబ్రెల్లా టాప్ ఇచ్చిందండి. మెటీరియల్ ఇస్తే నువ్వు స్టిచ్ చేసుకున్నావు అత్తయ్య. బాగుంది. దీనికి కూడా ఫ్లేర్ ఎక్కువ వచ్చింది. ఇది 7 మీటర్స్ అలా వచ్చింది. చున్నీ కూడా ఇందులో తీసావు, విడిగా తీసుకున్నావు. 2.5 అలా వచ్చింది. ఫ్లేర్ ఎక్కువ వచ్చింది. పెట్టుగా అత్తయ్య ఒకసారి. బాగుంది. ఓకే. నేను చేసిన తప్పు ఏంటంటే బయటికి పీకో చేయడానికి ఇస్తే ఆవిడ ఇలా చేసింది. బయట ఇచ్చానండి, ఇస్తే ఇలాగా దిగుడుగా చేశారు. ఫుల్ ఫ్రాక్ కొడితే ఇలా చేశారు. ఫుల్ ఫ్రాక్ స్టిచ్ చేస్తే బయటికి జిగ్జాగ్ చేయడానికని ఇస్తే పాపం కట్ చేస్తారంట. అదే కొంచెం దిగుడుగా అలా వచ్చేసింది. ఇలా ఇక్కడ ముందు దీనికి వైర్ పెట్టారు, వైర్ తీసేసాను. ఇది శారీ అత్తయ్య. ఇది శారీయే కానీ మామూలు ఇది ముక్కల చీర కాదు, మామూలు చీర. మామూలు శారీ తీసుకుని అలా స్టిచ్ చేసుకున్నావా? బాగుంది. ఇది పిన్నిది, మా పిన్ని శారీ బాగుంది. ఇందులో కూడా చున్నీ బాగా వచ్చింది. చున్నీ మనం విడిగా అయినా తీసుకుని సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఆ శారీలో ఒకవేళ ఎక్కువ మీటర్స్ వస్తే ఇలాగే ఇష్టం. అందులో చున్నీ ఇష్టం అలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే వేరేగా తీసుకునేనా. చున్నీ తీసుకుంటే ఎంతో రావట్లేదు కదా, అదే ఇందులో ఎక్కువ చున్నీ అయితే ఇష్టం వచ్చింది. ఇది కూడా శారీయే. ఇది బాగుంటుంది కదా అత్తయ్య, కలర్ బాగుంది. ఇదైతే మొత్తం ఫుల్ పెట్టేసానండి, ఇంకేం మిగలేదు, చిన్న మొక్క కూడా మిగలేదు, మొత్తం ఫుల్ గేరా. కానీ ఎక్కువ గేరా వచ్చింది కదా, ఒకసారి అలా అన్న అత్తయ్య. ఫుల్ గేరా వస్తుంది, బాగా వచ్చింది. ఇది ఫ్రాక్ అత్తయ్య, ఫ్రాక్ టైప్. ఇంకా ఫ్రాకే కొంచెం
కొంచెం తగ్గించి అయితే బాగుంది. అంటే కొంచెం మేము కూడా ఎల్బో హ్యాండ్ ఇలా వస్తుంది. బాగుంది. ఇంకా అన్నీ కూడా మా అత్తయ్య కష్టపడి స్టిచ్ చేసుకుంటారు అనమాట. బాగా స్టిచ్ చేస్తారు. ఇక్కడ ఈ స్ట్రీట్లో మొత్తం అందరూ కూడా అనే మాట అది, ప్రియాంక బాగా స్టిచ్ చేస్తుంది అంటారు. ఎక్కువ బయట స్టిచ్ చేయట్లేదండి, ఎందుకంటే కుదరట్లేదు పిల్లలతో కుదరదు కదా. అయితే చూపిస్తున్నారు. ఇది షార్టే కదా అత్తయ్య, ఫుల్ లెంత్? ఫుల్ లెంతే. ఇది కూడా ఫుల్ లెంతే ఫ్రాక్. ఇది అయితే చాలా ఫుల్ లెంత్ అయితే ఇది కూడా షార్ట్ చేసేసేది. అయ్యో, ఇది పిన్ని శారీ. పిన్ని శారీస్ తీసుకుని పంపించింది. అది దువ్వ అంటారు కదండి, దువ్వలో బాగుంటాయి శారీస్. దువ్వ మీ పిన్ని వాళ్ళది దువ్వ? తణుకు. అక్కడ తీసుకుని శారీస్ అయితే ఇచ్చారనమాట. అంటే మామూలుగా చూడడానికి కాకుండా వేసుకోవడానికి కూడా ప్యూర్ జార్జెట్ అనమాట. మొత్తం కుట్నీ అన్ని ప్యూర్ జార్జెట్. ఇది తప్ప అవును, మెత్తగా ఉంటుంది తప్ప మొత్తం కుట్నీ అన్ని ప్యూర్ జార్జెట్టే. ఇది మరి ఏ క్లాత్ తెలియదు కానీ పూనం అంటారు కదా, కొంచెం ఇది లెగ్ ఇస్తుంది కదా. బాగుంది. సరే అండి, అయితే ఇప్పుడైతే ఇప్పటి వరకు చూపించినవి అన్నీ కూడా అత్తయ్యవి అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ పిల్లలవి అయితే చూపిస్తారు. క్లాత్ తీసుకున్నాను. ఇది అత్తయ్య మెటీరియల్ తీసుకుంది. సేమ్ పిల్లలిద్దరికి ఇద్దరు అమ్మాయిలు అనమాట. బాగా వచ్చింది. ఇది చూసా అంట రిషి వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచరు సేమ్ ఇలా స్టిచ్ చేస్తారా అని అడగమందంట. అవును, మొన్న కూడా నేను కోట్ సెట్ చేశానండి. కోట్ ఇలా కోట్ వేసుకుంటే బాగుంటుంది కదా. బాగుంటుంది. ఎప్పుడు వేసుకున్నారు అత్తయ్య ఇది? మొన్న ఏదో ఫెస్టివల్కే వేసావు, దీపావళి ఫెస్టివల్కి వేసావు. చిన్న అమ్మాయిది కూడా కొంచెం సేమ్ అదే మిగిలితే ఇలా స్టిచ్ చేశాను. హ్యాండ్స్ కూడా రాలేదు, ఇలా మోడల్గా పెట్టాను. క్లాత్ అడ్జస్ట్ చేసి అయితే అత్తయ్య చిన్నపిల్లకి కూడా అయితే అలా స్టిచ్ చేశారు. దాని మీదకి కోట్ ఉందా అత్తయ్య, లేదా సింపుల్గా? ఇద్దరు అయితే సేమ్ డ్రెస్సెస్ అనమాట. అత్తయ్య కొంచెం అప్పుడప్పుడు అయితే ఇలా కూడా కుడతారు. ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేస్తారు. కోట్ ఈ డ్రెస్ మీద ఉంటా, డ్రెస్ మీద కూడా ఉంటుంది. ఇంకా ఇవైతే ఇవి సేమ్ క్లాత్ తీసుకున్నావు కదా. ఇవి ఒక పెద్ద అమ్మాయిది, 8 years. పెద్ద 8 years పాపది. 8 years పాపది. ఇది మా అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంటుంది, అందువల్ల పొడవుగా ఉంటుంది, అందువల్ల ఇలా కుట్టవాలి. దాని మీదకి సేమ్ ఇలాంటిదే. అది పెట్టాను కనిపించదు. అది ఇది అయితే చిన్న పాపది. పెద్ద పాపది కూడా సేమ్ ఇదే క్లాత్, కొంచెం పెద్దది కోట్. ఇదైతే చిన్న పాపది, చిన్న అమ్మాయిదండి. కాకపోతే ఇందులో కొంచెం వేరియేషన్ మారింది. ప్రిల్స్ మొత్తం కూడా పెట్టారు, 3 steps పెట్టింది. కానీ చాలా క్లాత్ పట్టిందండి. మొత్తం ఇద్దరికి 7 meters పట్టింది. ఎన్ని డేస్ పడద్దు అత్తయ్య నువ్వు కుట్టడానికి? ఒక్కోటి 1 dayలో కుట్టేస్తాను. ఇది అంటే పనిని బట్టి ఒక్కొక్క రోజు కొంచెం ఖాళీగా ఉంటే త్వరగా స్టిచ్ చేస్తారు. ఏదన్నా పని ఉందంటే ఒక 2 days అలా పడుతుంది. కొంచెం లేట్గానే కుడతానండి. స్లోగా, అసలు ఎక్కడ తప్పు రాకుండా, ఒక్క మిస్టేక్ రాకుండా, స్లోగా కంగారు పడకుండా అయితే చాలా ఓపిక్గా అయితే స్టిచ్ చేస్తారు. ఇది చిన్న అమ్మాయిది, ఇలా వస్తుంది. చిన్న అమ్మాయిది ఇది చిన్న పాపది డ్రెస్. పెద్ద అమ్మాయిది కూడా ఇలాగే వస్తుంది, సేమ్ ఇలాగే కోట్. పఫ్ హ్యాండ్స్ వస్తాయి. దీనికి కూడా చాలా గ్యారా వచ్చింది, అలా వస్తుంది. ఇదేమో ధోతి అని ధోతి కుట్టానండి. ధోతి ప్యాంట్ అండ్ ఇది కూడా శారీ అనమాట. కాకపోతే శారీలా ఉండదు, కానీ నిజంగా కొన్న వాటికన్నా బెటర్గా ఉంటాయి అనమాట ఇలా స్టిచ్ చేసుకున్నాయి. నాకు ఇలాగే ఇష్టం అండి. కొన్నవి కూడా నేను మనం ఎక్కువ డేస్ కూడా ఉండవు. మనం ఇలా సపరేట్గా మెటీరియల్ తీసుకుని ఇలా మనకి నచ్చిన మోడల్స్లో స్టిచ్ చేసుకుంటే ఎక్కువ డేస్ ఉంటుంది. పైన టాప్ అది ఏంటి పెప్పలం టాప్ అంట. దీనికి కొంచెం పఫ్ ఇచ్చి ఇలా పెట్టానండి హ్యాండ్స్ మోడల్. ఇది నా శ్రీమంతం అప్పుడు వేసుకున్నారు ఇద్దరు కదా అత్తయ్య, నేను పిక్ పెడతాను.
అవి కూడా పిక్కుంటే ఆ. ఇది ప్యాంటు నాకు గ్రీన్ ధోతి కలర్ ప్యాంట్. క్లాత్ దొరకలేదండి. గ్రీన్ ధోతి. కలర్ క్లాత్ దొరకకపోతే ఇంకా లైనింగ్ క్లాత్ తీసుకుని పాలిస్టర్కి ఇలా స్టిచ్ చేయాలి. ఇది చిన్న పాపదా, పెద్ద. రిషిది పెద్ద పాపది. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అత్తే స్టిచ్ చేసిన డ్రెస్సెస్లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. సేమ్ ఇదే. చిన్న అమ్మాయిది సేమ్ ఇదే మోడల్ కదా అత్తయ్య? సేమ్ ఇదే మోడల్. కానీ ఇద్దరు ఆడపిల్లలకి ఇలా సేమ్ డ్రెస్సులు వేస్తే భలే ఉంటుంది కదా. ఇలా వస్తుందండి ప్యాంట్. ఈ ధోతి ప్యాంట్కి ఎక్కువ క్లాత్ కావాలండి, క్లాత్ ఎక్కువ పడుతుంది. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. బాగుంది. ఈ పెద్ద పాపది ఇది క్లాత్ విడిగా తీసుకుని అయితే విడిగా అలాగా తీసుకున్నాను. మీటర్ ఫుల్ లెక్కన. కొంచెం లెంత్గా కొంచెం పొడవుగా కుట్టావు కదా అత్తయ్య టాప్. నీకెందుకు వస్తుంది? ఇలా ఫ్లేర్ ఎక్కువ వస్తుందండి. ఇది 2 స్టెప్స్ రఫుల్స్ పెట్టాను, కుర్చీలు పెట్టానండి ఇలాగా. ప్యాంట్ అయితే ఏ టైపు? సరారా. వచ్చి షరారా. షరారా డ్రెస్ అప్పట్లో ట్రెండ్ కదా అప్పుడే కదా నువ్వు కుట్టావు? అప్పటి నుంచి అప్పుడే బాగా అనమాట షరారా వేసుకునే టైంలో అయితే ఆ అత్తయ్య అయితే ఇలా స్టిచ్ చేశారు. మా అమ్మాయి అస్తమాట్లో ఎడదీసేస్తుందని కొంచెం ఎక్కువ పెట్టానండి. ఎదిగి పిల్లలు కదా అని కొంచెం మాల ఎక్కువ పెట్టాను. ఎదిగే పిల్లలు కదండి, అందుకే అక్కడ ఎక్కువ పెట్టారు అన్నమాట ప్యాంట్. 2 స్టెప్స్ పెట్టాను, కుర్చీలు పెట్టాను 2 స్టెప్స్. ఇది షరారా ప్యాంట్. వేసుకుంటే మాత్రం సూపర్ లుక్ వస్తుంది. నేను ఫోటో యాడ్ చేస్తాను. ఇలా వస్తుంది. ఓకే. ఇది పెద్ద అన్నది. ఇది షరారా మోడల్ అత్తయ్య? ఇది ప్లాజో. ప్లాజో ఇక్కడ దాకానే వస్తుందండి లైనింగ్ అయితే ఇక్కడ లైనింగ్ అయితే హిప్ వరకు వస్తుంది, కింద ఇంకా లైనింగ్ ఉండదు, ప్లెయిన్ అనమాట. ఇంకా షరారా ప్యాంట్ పై పార్ట్కే లైనింగ్ వస్తుంది, కింద పార్ట్కి ఇంకా లైనింగ్ ఉండదు. కింద అంబ్రెల్లా మోడల్ షరారా తీసుకున్నాను. ఇది ఎప్పుడు అత్తయ్య? మొన్నేనా స్టిచ్ చేసావు? రిషిత బర్త్డేకి. ఇది ప్లాజో. ప్లాజో ప్యాంట్. ఇది యాక్చువల్గా నాదేనండి. ఇది అత్తేదే తీసుకున్నాను. మెటీరియల్ తీసుకుంటే అదేమో పాపకు స్టిచ్ చేసాను. ఏ అత్తే నువ్వు స్టిచ్ చేసుకోవాల్సింది కదా. సరిపోదు కదా ప్లాజోకి సరిపోదు. ప్లాజోకి సరిపోదని అయితే పిల్లకైతే స్టిచ్ చేశారు. అది కూడా ఎక్కడో తొక్కుకు వస్తుందంటే తీసుకున్నాను అంతే. మెటీరియల్ వచ్చి 150 పడింది. ఓన్లీ పైది స్టిచ్ చేయలేదు, పైదేమో ఫ్రాక్ కుట్టాను. ఆ ఫ్రాక్ ఎక్కడ పోయిందో. ఇదేమో మామూలుగా క్లాత్ తీసుకున్నాను. ఇది విడిగా. ఓహో, అలా సెట్ చేసావా నువ్వు తీసుకున్న ప్యాంట్కి? ఓకే, అర్థమైంది. ఇది కూడా షరారా అండి. నాకు షరారా అంటే చాలా ఇష్టం, అందుకే షరారా ఇలా స్టిచ్ చేశాను. షరారా పై టాప్, అలాగే కింద షరారా ప్యాంట్. చిన్న అమ్మాయి కూడా స్టిచ్ చేశాను, కాకపోతే ఆ డ్రెస్ ఎక్కడో పెట్టేసిందా? సేమ్ డ్రెస్సులు కూడా వద్ది. బాగుంది. అలా వస్తుంది. బాగుంది. క్లాత్ అత్తయ్య అయితే మీషోలో తీసుకున్నారంట. లోపల 250 పడిందండి మొత్తం. ఇదేమో 2.5 వచ్చింది. ఇది 3 మీటర్స్ వచ్చింది. ఇది కోట్. ఇది లోపల ఫ్రాక్. ఇది యాక్చువల్గా నాకు రాదు, యూట్యూబ్లో చూసి అయితే స్టిచ్ చేశారు. ఒకసారి చూస్తే కానీ చూస్తే పట్టేస్తుంది మా అత్తయ్య అయితే. ఒకసారి చూస్తే చాలు, ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన వాళ్ళకి చూడగానే వెంటనే అర్థమవుతుంది. ఫ్లిప్కార్ట్లో చూసాను ఫ్రాక్, చూస్తే కాస్ట్ 2500 ఉందని. డ్రెస్ అత్తయ్య, డ్రెస్ అయితే 2500 ఉందంట. సేమ్ అదే మోడల్లో అత్తయ్య అయితే మెటీరియల్ తీసుకుని అయితే స్టిచ్ చేస్తారు. మింత్రాలో చూస్తే చాలా ఎక్కువ రేట్ ఉంది. ఎందుకు మనమే స్టిచ్ చేసి ఇచ్చని మీషోలో క్లాత్ బుక్ చేసి. ఇలాంటిది ఇంకోటి ఈరోజు మా పాప స్కూల్కి వేసుకెళ్ళిపోయింది. అదైతే ఇంకా బాగుంటుంది. ఇల్లును పైన కోట్ మోడల్ అనమాట. అలా కోట్ వస్తుంది. ఇలా వస్తుంది కోట్. ఇలా వస్తుంది కోట్ వస్తుంది.
ఇప్పుడు చూపించు. అలా వస్తుంది. ఎన్నిసార్లు వేసిన క్లాత్ అయితే అలానే ఉంది, కానీ అప్పుడు కొన్నప్పుడు ఇప్పుడు ఒకలానే ఉంది కదా అత్తయ్య. అవును. ఇది కూడా మీషోలో తీసుకున్నానండి, 600 అలా పడింది. మెటీరియల్ ఈ బర్త్డేకి తీసాను, లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసానండి. లాస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే అత్తయ్య తీసి అయితే అలా స్టిచ్ చేశారు, కానీ బాగుంది. ఇది బాగా షార్ట్ కాదు, బాగా పొడవు కాదు. ఇంకా హాఫ్ శారీ టైప్లో కూడా వేసుకోవచ్చు కదా, వేసుకోవచ్చు, అలా కూడా ట్రై చేయొచ్చు. వేసుకోవచ్చు. మామూలుగా ఎక్కువగా కావాలంటే ఇక్కడ లోపలికి మడత పెట్టానండి, కావాలి తిప్పుకోవచ్చు. ఇలా వస్తుంది. దీని పిక్ కూడా పెట్టు, దీని ఫోటో యాడ్ చేస్తాను. చున్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒకప్పుడు ట్రెండే కదా, ఇంకా ట్రెండ్లో అయితే అత్తయ్య సేమ్ ఇదే. ఇలా వస్తుంది చున్నీ ఇలా వస్తుంది, బాగుంటుంది ఇది కూడా. కానీ ఎలా వస్తుంది అనుకున్నాను, కానీ బాగా వచ్చింది. దీని మీదకి సెట్ కూడా తీసుకున్నావు కదా, సెట్ కూడా తీసుకున్నాను. జ్యువెలరీ సెట్ కూడా తీసుకున్నారు అప్పుడు బర్త్డే అప్పుడు, అది మీషోలోనే తీసుకున్నారు. 250 అలా పడింది. ఇది ఎంత అత్తయ్య మెటీరియల్? 600. నీ చేతిలో వర్క్ ఉండడం వలన ఇంత యూజ్ ఉంటుంది. అత్తయ్య చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకున్నావు అత్తయ్య మిషన్? పెళ్ళి అవ్వకముందే నేర్చుకున్నాను. పెళ్ళి కూడా పెద్ద ఏమి 10 days వెళ్ళాను అంతే. 10 days వెళ్ళారు అంతే. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఇదేమో మా పిన్ని ఎవరికో దేవతకు పెట్టారంటండి జాతరకి, శారీ ఇస్తే ఇలా కుట్టాను. పైతాని శారీ అంటారు కదండి, పైతాని శారీ అదండి. బాగుంటుంది. కానీ దీనికేమో అలా బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, 150 అలా పడింది బ్లౌజ్, కానీ బాగుంటుంది. ఇది పెప్లం బ్లౌజ్ అంటారు కదా, ఇదేం బొట్ట హ్యాండ్స్ పెట్టాను. ఇది కూడా చాలా కష్టంగా అయిందండి. పెప్లం హ్యాండ్స్ అవడానికి చాలా కష్టపడ్డాను, ముక్కలు అతుకోవాల్సి వచ్చింది హ్యాండ్. కానీ ఎంత కష్టపడినా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసేస్తారు. అలా ఓపిక ఉండాలి అత్తయ్య బాబు ఈ కొట్టడానికి. మా ఊళ్ళో దోస్తమ్మ ఇస్తుంటే మా పెద్దనాన్నగారు పెట్టారు. అంటే మా పెద్దనాన్నగారు అంటే మా ఆయన గారు వాళ్ళ మావయ్య అండి. ఈ శారీ పెట్టారు. అదేమో ఒకసారి కట్టుకున్నాను, నేను ఎక్కువ కట్టుకోను కదండి శారీస్. ఇదైతే ఇలాగా వాళ్ళ పెద్ద అమ్మాయికి అయితే ఇలా స్టిచ్ చేశాను, కానీ ఒక్కసారి కట్టుకుంది, ఇంకా మళ్ళీ కట్టుకోలేదు. మా పిల్లలు ఇలాంటి సింపుల్గా ఉండాలి, సింపుల్గా మెత్తగా సాఫ్ట్గా ఉంటే. ఇదైతే నా ఫేవరెట్ ఫ్రాక్ అండి, ఇది నాకు ఇష్టమైన ఫ్రాక్. అత్తే ఫేవరెట్ ఫ్రాక్ అంటే ఇది. అత్తే ఇది మెటీరియల్ తీసుకున్నావా? ఇది మెటీరియల్ కా శారీ, మొత్తం ఫుల్ శారీ బాగుంది. కానీ బాగుంటుంది రిషికి వేసుకుంటే. వచ్చింది కదండి, అందుకే అంత ఎక్కువ పట్టింది. మొత్తం చాలా హెవీగా వస్తుంది, ఎక్కువ. ఇది కూడా ఎక్కువ గేర్ వస్తుంది. నాకు చాలా ఇష్టమైంది. మళ్ళీ ఇక్కడ కూడా ఫ్రిల్సే, ఫ్రంట్ నెక్ దగ్గర కూడా, నెక్ దగ్గర ఫ్రిల్సే. హ్యాండ్స్ కూడా మోడలే అనమాట. నాకు హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. అసలు వెనకాల కూడా పెడదాం అనుకున్నాను, క్లాత్ లేదు, క్లాత్ సరిపోలేదు అసలు. చాలా బాగా వచ్చింది, 5.5 పైన పట్టేసింది. అయితే అత్తయ్య స్టిచ్ చేసుకుందాం అనుకున్నారంట, కాకపోతే మళ్ళీ పింట్రెస్ట్ యాప్లో చూసాను ఈ ఫ్రాక్ మోడల్ చూసాను, మోడల్ చూసి స్టిచ్ చేసాను. పింట్రెస్ట్లో చూసాం అత్తయ్య. సెకండ్ బర్త్డేకి అనుకుంటా స్టిచ్ చేసాం కదా. ఇలా వస్తుందండి పట్టు. అత్తి నువ్వే డిజైన్ చేసావా? డిజైన్ నేనే చేశాను. నెక్ దగ్గర కూడా ఇలాగా చిన్నగా వర్క్ చేశాను. పెద్ద అమ్మాయికి కూడా స్టిచ్ చేశానండి, కాకపోతే తనకి కొరస అయిపోయిందని వేరే వాళ్ళకి ఇచ్చేసాను. బట్టలు పిల్లలకి కొరస అయిపోయి అలా ఎవరికొకరికి ఇచ్చేస్తానండి, లేని వాళ్ళు ఉంటారు కదా ఎవరొకరు కావాలంటున్నారండి అయినా మా పిల్లలు. ఇదేమో మామూలు క్లాత్ తీసుకున్నాను.
ఇది సాఫ్ట్గా ఉంటుంది కదా అత్తయ్య, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చిన్నపిల్ల ఫ్రాక్. ఇది ఒక అక్క ఇచ్చారు తన వాళ్ళ అమ్మాయి కుట్టమని. వాళ్ళ అమ్మాయి కుడితే క్లాత్ కొంచెం మిగిలిందని ఇచ్చేస్తారంటే వద్దు మీ అమ్మాయి స్టిచ్ చేసేసుకో అన్నారు. మా చిన్న అమ్మాయి స్టిచ్ చేశారు. బాగుందండి, అదే చాలా నీకు కుట్టమనిస్తే మెత్తగా ఉంది. ఇదైతే ఇంకా చాలా రెడీమేడ్ లాగే బాగుంటుంది. ఉంటుంది. వెనకాల కూడా అలా రెడీమేడ్ అయినా స్టైల్ అందులో రావాలని, నీకు కుట్టారని తెలియదు అంత బాగా. రెడీమేడ్ స్టైల్ రావాలని ఇలా పెట్టానండి. కొంచెం ఇది ఇలా పెట్టాను అనమాట. రెడీమేడ్ లా ఉంటుంది. ఇది ఎప్పుడో నా పెళ్ళి ఒక ముందు కొన్నాను. ఇది అదా ఈ బటన్ నా పెళ్ళి ఒక ముందు కొన్నానండి. కొవ్వూరులో కళాంజలిలో తీసుకున్నాను ఈ బటన్. ఇది నాది అంటే శారీలోది, శారీలో బ్లౌజ్ పీస్ ఉంటే అసలు మా అమ్మాయి ఒక్కసారి కూడా కట్టలే, కుట్టానండి. వేసుకోలేదు అత్త ఇప్పటి వరకు, అసలు ఒక్కసారి కూడా వేసుకోలేదు. కాకపోతే దీనికి ఎక్కువ వెడల్పు రాలేదు, అందుకో కొంత నాకు ఇష్టం అవ్వలేదు. కానీ చాలా బాగుంది చూడడానికి. కలర్ బాగుంటుంది, చిన్నపిల్ల వైట్ కదా, చూడడానికి చాలా బాగుంది. కాకపోతే కట్టుకోలేదు. ఈసారి ఏదన్నా ఫెస్టివల్కి వెయ్యి. ఇది కూడా చాలా మెత్తగా ఉంది, బాగుంది. ఇప్పటిదాకా చూసినట్లో మీకే ఫ్రాక్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అత్తయ్య అయితే కష్టపడి పాపం తన పిల్లలకి అలాగే తను స్టిచ్ చేసుకున్న బట్టలన్నీ అయితే చూపించారు ఇప్పటిదాకా. సో మీకే డ్రెస్ నచ్చిందో, ఏ మోడల్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ యొక్క కామెంట్ చేస్తే మా అత్తయ్య ఫుల్ హ్యాపీ అవుతారు. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యు టు నెక్స్ట్ వీడియో. బాయ్.